మేడం ఆయుర్వేదం అనగానే ప్రాచీన కాల వైద్యం అనేది స్ఫురిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆయుర్వేదంతో కొంచెం దూరం పెరుగుతూ ఉంది రకరకాల వైద్యాల వల్ల. అసలు ఆయుర్వేదము ఇంత ప్రాచీనము, ఆయుర్వేదం అంటే మొక్కలు చెట్లు అని అంటారు. అయితే దీని వెనక ఏముంది, సైన్స్ ఏముంది? ఆయుర్వేదం అంటేనే సైన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, అంటే మన జీవితానికి కావాల్సినటువంటి వైద్య శాస్త్రం ఏంటి అనేది ఆలోచిస్తే ఆయుర్వేదం. సో మొక్కలు చెట్లు అన్నట్లే కాకుండా అసలు మనం ఎలా జీవించాలి, మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొద్దున్నే ఎప్పుడు లేవాలి, ఎలాగా మన జీవన కర్మలు ఎలాగా నిర్వర్తించుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా మంచిగా జీవించాలి, అలాగే భక్తి మార్గాన్ని ఎలా ఆశ్రయించాలి, ఆధ్యాత్మికంగా పురోగతిని ఎలా పొందాలి, అంటే మనిషికి కావాల్సింది ధర్మార్థ కామ మోక్షానం అని చెప్పేసి చెప్తాం కదా. సో ధర్మం, అర్థం, కామం, మోక్షం. సో మనం ధర్మంగా ఉంటూ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తూ మనకున్న డిజైర్స్, కోరికలు. నాకు ఆయుర్వేదం బాగా పెద్ద ప్యాషన్ ఆయుర్వేదం అంటే. అది నా కోరిక, అది నేను తీర్చుకోవాలి. అలాగే ఇంకా అల్టిమేట్గా ఏంటంటే మానవ జన్మకి మోక్షం సంపాదించుకోవాలంటే ఎలా చేయాలి జర్నీ అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఓన్లీ ఆయుర్వేదం అంటే మనం ఏదో మందులు ఇస్తారు, చిక్కా వైద్యం ఏదో రకరకాలుగా అనుకుంటాం కదా, అలా కాదు. అసలు జీవితం అంటే ఆయుర్వేదం, నథింగ్ బట్ లైఫ్ అనమాట. లైఫ్కి సంబంధించిన సర్వ సంపూర్ణ శాస్త్రం ఆయుర్వేదం. అందులో వైద్యం అనేది ఒక చిన్న పార్ట్. సో అందుచేత మనం జీవించాలన్నా, మనం బ్రతకాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా, ఆధ్యాత్మిక పురోగతి పొందాలన్నా కూడా ఆయుర్వేదం మాత్రమే అవసరం. ఆయుర్వేదం ఒక్కటే శరణ్యం. బయట వైద్యాలన్నీ కూడా జబ్బు వచ్చాక ఈ జబ్బుకి ఈ మందు, ఫీవర్ వచ్చింది అనుకోండి పారాసిటమాల్ అంటారు, లేదు కడుపు నొప్పి అంటే ఏంటో చూద్దాం సర్జరీ చేద్దాం అంటారు. సో లేకపోతే అట్లా వాళ్ళ జబ్బుని బట్టి వైద్యం అనేది ఉంటుంది. ఈవెన్ హోమియో కూడా అంతే కదా, వాళ్ళు ఈ లక్షణాలు ఉంటే నేట్రమూర్ వాడండి, ఆ లక్షణాలు ఉంటే ఆర్సనికం వాడండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఒక్క ఆయుర్వేదమే అసలు జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఆరోగ్యంగా జీవించాలి, అసలు జీవిత పర్పస్ ఏంటి, ఈ శరీరం ఎందుకు మనకి అనేది కూడా అంత వివరంగా కూలంకుషంగా చెప్పబడింది ఆయుర్వేదం. నా దృష్టిలో అయితే భగవద్గీత ఎంత మనకి భారతీయులకి చాలా ప్రామాణిక గ్రంథం కదా. మనకి ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో ఒక పేజీ పుస్తకం ఇలా ఓపెన్ చేస్తే అందులో సొల్యూషన్ కనపడుద్దని పెద్దవాళ్ళందరూ చెప్తారు. అది నిజమే. నాకైతే అన్నీ అలా ఆయుర్వేదంలో కనబడతాయి. ఏదన్నా మనసు బాగున్నప్పుడు, ఏదన్నా అనిపించినప్పుడు ఏదో ఒక గ్రంథం, చరకమో సుశ్రుతో ఏదో బ్లైండ్గా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి ఒక పుస్తకం తెచ్చుకొని పేజ్ తీసి ఆ పేజ్ చదివేసరికి నేను చాలా రిలాక్స్ అయిపోతాను. అసలు 200% ఎనర్జీ వచ్చేస్తుంది. అంత బూస్టింగ్ ఆయుర్వేదంలో ఉంది. ఓకే, చాలా కొత్త విషయం చెప్పారు. నిజంగానే మేము ఆయుర్వేదం అంటే ఒక వైద్యం, మెడిసిన్ ఇస్తారు, ఇలా ప్రకృతికి రిలేటెడ్, ఇది మాత్రమే మాకు తెలుసు. అసలు మన జీవన విధానాన్ని ఒక ఆయుర్వేదం చెప్తోంది అనే ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం మేడం. అంటే ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తాం, అంటే నమ్మాలి, ఆయుర్వేదంలో చెప్పినవన్నీ నమ్మాలి ఫస్ట్ పాయింట్. అలాగే అవన్నీ ఆచరించాలి. మన అది అనుభూతి మనం చెందితేనే అవన్నీ అర్థమవుతాయి. లేకుండా ఊరికే నేను ఏదో మెడిసిన్ చదివాను, ఆ మెడిసిన్కి ప్రాక్టీస్ చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అంటే ఇంత ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. ఆయుర్వేదాన్ని నా జీవితంలో ఒక భాగంగా అనుకున్నాను, నా జీవితమే ఆయుర్వేదం అనుకున్నాను. కాబట్టి నాకు ఇంకొక విజన్, ప్యాషన్, యాంబిషన్, మిషన్ ఇంకేం లేదు, ఓన్లీ ఆయుర్వేదం. ఇంకేం అక్కర్లేదు నాకు. ఇంకా ఏదన్నా మా వారు అంటారు, ఏదన్నా చాలా ఒక్కోసారి డిప్రెసివ్గా అనిపిస్తుంటుంది, నేను అనుకున్నది అచీవ్ చేయలేకపోయాను, చాలా పెద్ద హాస్పిటల్ పెడదాం అనుకున్నాను. ఆ టైంలో అబ్బాయి ఎందుకు వచ్చింది లేహా అని విసుకొచ్చేస్తాం. మరి స్టాఫ్ని మెయింటైన్ చేయలేవు, ఇవన్నీ చాలా తలనొప్పులు ఉంటాయి యాక్చువల్గా. అదే టైంలో ఎవరో పేషెంట్ ఫోన్ చేసి, మీకు 10 ఏళ్ల క్రితం ఫోన్ చేశానండి, ఇప్పుడు వద్దాం అనుకుంటున్నాను అంటే నేను వాళ్ళ ఊరు పేరు మొత్తం చెప్పేస్తాను. అవును, మీరు మదనపల్లి నుంచి 10 ఏళ్ల క్రితం ఫోన్ చేశారు కదా, నాకు గుర్తొస్తుంది, మీ మిసెస్కి రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు కదా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వస్తానన్న వెంటనే నాకు లైఫ్ వచ్చేస్తుంది, నా జీవితానికి లైఫ్ వస్తుంది అనమాట. అంతకుముందు లైఫ్ ఉండదు, ఇంకా ఒక రకమైన డిప్రెషన్ లాగా ఉంటుంది. అంత నాతో మమేకం అయిపోయింది ఆయుర్వేదం. అందుచేత ఏంటంటే అలా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయితే ఆయుర్వేదం అనేది సైన్స్ ఆఫ్ లైఫ్, అందులో ఏం డౌట్ లేదు. సూపర్ మ్యామ్. అయితే ఇప్పుడు చరించడం అనేది చాలా కష్టం. ఆయుర్వేదాన్ని అలా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు సాధ్యం. ఇక మాలాంటి వాళ్ళ విషయానికి వస్తే, ఏదైనా ఒక రోగం వస్తే ఆయుర్వేదాన్ని సజెస్ట్ చేసినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ చెప్పినది చెప్పినట్టు చేయడము,
అనేది అత్యంత కష్టంగా భావిస్తూ ఉంటారు. ఏమిటి ఆయుర్వేదం వాడితే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఎలా ఉంటుంది ఆ మెడికేషన్ ఒక్కసారి తీసుకుంటే? అంటే అలా అంత అవన్నీ మనకి లేనిపోయినవన్నీ మన ఫీలింగ్స్ అంతే ఉండదు. జస్ట్ మెడిసిన్ వాడితే సరిపోతుంది. మెడిసిన్ కూడా అక్కర్లేదు. కొంతమందికి అయితే డైట్ ప్లాన్ తోటే సెట్ అయిపోతారు. వాళ్ళకి డైట్ ఇవి తీసుకోండి ఇవి తీసుకోవద్దు అని చిన్న చిన్న వేరియేషన్స్. అలానే మేము కడుపు మార్చేసేసేయడం, ఏం తినకుండా ఉండడం. కొంతమంది డైట్ చెప్తుంటారు డాక్టర్స్, ఇక వాళ్ళకి చారు తప్పించి ఇంకేం ఉండదు, కనీసం బీరకాయ కూర కూడా తినడానికి ఆప్షన్ ఉండదు అనమాట. సో మేము అలా చెప్పాం, సైంటిఫిక్గా చెప్తాము. వాళ్ళది బాడీ కాన్స్టిట్యూషన్, వాత పిత్త కఫాన్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ఏది డైట్ మంచి డైట్ ఇవ్వాలి అనేది. తర్వాత డిసీజ్ని బట్టి కూడా ఉంటుంది కదా, కొన్ని వ్యాధుల్లో కొన్ని తీసుకోకూడదు. అట్లా అవి కూడా పూర్తిగా మానేయమని చెప్పం, కానీ అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తాం. ముఖ్యంగా ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్, కర్డ్స్ ఇవి 4 తగ్గించుకోవడం మంచిది. నెక్స్ట్ షుగర్, ఈ 5. సో ఇవి మానేసేసి అట్లా కొన్ని తప్పనిసరిగా కొన్ని డైట్ ప్లాన్ అనేది మనకి భారతీయ సంప్రదాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా ఫాలో అయితే చాలు. ఇప్పుడు కొత్తగా వచ్చే డైట్స్ అన్నీ కూడా అంటే బయట దొరుకుతున్న మార్కెట్లో ఫుడ్స్ కానీ, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ కదా, కలర్స్ ఉంటాయి, అందులో ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, అజెనోమోటో లాంటివి ఉంటాయి, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి కదా. అట్రాక్షన్ కోసం కొన్ని కలర్స్, టేస్ట్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వలన అవన్నీ కెమికల్స్ కదా. కెమికల్స్ ఆర్ నథింగ్ బట్ పెయింట్స్ లాంటివి. ఇప్పుడు మనకి చుట్టూ గోడకి పెయింట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి పెయింట్స్ని మనం ఫుడ్లో కూడా తీసుకుంటున్నాం తెలియకుండా. అది మనకి డైజెస్ట్ అవ్వదు, ప్లస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని నాశనం చేసేస్తుంది. దానివలన ఇప్పుడు యువతలో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి ఈ బయట ఫుడ్స్ కూడా ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి అలాంటివి మాత్రం కొంచెం నేను మొహమాటం లేకుండానే గట్టిగానే చెప్తాను, అది మానేసేయండి, అది తింటే మీకు ప్రాణానికి ప్రమాదం, అవి నథింగ్ బట్ పాయిజన్ అని చెప్పేసి చెప్తాను అనమాట. ఆ ఫుడ్స్ నథింగ్ బట్ పాయిజన్. విషాన్ని ఎవరు తీసుకోం కదా, మీరు అవి తింటున్నారు, అవి చాలా ఇష్టంగా తింటున్నారు, ఆర్డర్ పెట్టుకుని మరీ తింటున్నారు. అవి మానేస్తేనే మీకు జీవితం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యాన్ని వదిలేసుకుంటారు, కొంచెం డబ్బులు సంపాదించుకుంటారు, అంతే, ఇంకేముండదు. మేడం, వాత పిత్త కఫ దోషాలు, ఏ దోషం ఉంది ఏంటి అనేది అసలు మేము గుర్తించగలమా? ఏంటి అసలు ఇది? అది వాత పిత్త కఫాలు అనేవి మన శరీరానికి దోషాల కింద చెప్తాం, కానీ మన శరీరాన్ని నడిపించేవి అవే. వాతం అంటే నథింగ్ బట్ నర్వ్ సిస్టమ్ అనమాట. పిత్తం అంటే మెటబాలిజానికి సంబంధించిన, డైజెస్టివ్కి సంబంధించిన ఫైర్. సో పిత్తం బాగుంటే మన డైజెషన్ బాగుంటుంది, ఎక్కడ కూడా మనకి టాక్సిన్స్ కలెక్షన్ అలాంటివి ఏమి ఉండవు. అందులో ఏ ఇంబ్యాలెన్స్ వచ్చినా, పిత్తం కొంచెం డల్ అయినా కానీ లోపల ఆవం అని చెప్పేసి మనం తీసుకున్నటువంటి ఆహారంలోనే కొన్ని కెమికల్స్ అవన్నీ కూడా నిలవండిపోయి ముద్దలాగా ఫామ్ అవుతుంది. అది మెయిన్గా డిసీజ్ రావడానికి కారణం. అలాగే కఫం అంటే కామ్గా ఉంటుంది, సటిల్గా ఉంటుంది. కఫం అసలు కదలలేదు, అంత వాతం ప్రెషర్ ఉంటేనే కదులుతూ ఉంటుంది అనమాట. కఫం అంటే మనకి జాయింట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అందుకని జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కఫం బాగుండాలి. ఇవన్నీ వాతపిత్త కఫాలు మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటాయి, మన శరీర తత్వంలో కూడా ఉంటాయి. కొంతమంది చూడండి గాలికి ఎగురుతున్నట్టుగా నడుస్తూ పరుగులు పెడుతూ ఉంటారు, ఎక్కడ ఒక చోట స్టాండర్డ్గా ఉండరు. వాళ్ళకి ఏంటంటే వాతం మెయిన్ ఎక్కువగా ఉండడం. అలాగే కొంతమందికి ఊరికే మాట్లాడిన వెంటనే ప్రథమ కోపం అంటాం కదా, అది మనకి కన్యాశుల్కం నాటకంలో లబ్ధావధానులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి అసలు మాట్లాడిన వెంటనే ప్రథమ కోపం, నన్నేం ఇలా అంత మాట అంటావా అన్నట్టుగా లేచిపోతారు. అది వాళ్ళకి పిత్త కాన్స్టిట్యూషన్ అనమాట. మళ్ళీ తర్వాత నిమిషం తర్వాత ఏమి ఉండదు, ఎలాగా జల్లులాగా అలా కామ్ అయిపోతారు అన్నమాట. కఫం వాళ్ళకి అసలు వాళ్ళకి ఏమన్నా చలనం ఉండదు, తిట్టినా చలనం ఉండదు, పొగిడినా చలనం ఉండదు, ఏముండదు అన్నట్టు అలా మొద్దుల్లా ఉంటారనమాట కఫం వాళ్ళు. అలానే కఫం వాళ్ళలో కూడా మంచి మేధాశక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే చాలా స్ట్రాంగ్ పవర్స్, విల్ పవర్ చాలా స్ట్రాంగ్, బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలా కదలలేదు తొందరగా. మన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు ఇంకా లేవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే. సో ఈ వాతపిత్త కఫాలు పర్సంటేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. వాతం కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు, కఫం ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు, ఇవన్నీ మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఒకటే ఫుల్ వాతాన్ని ఎవరిని అనలేము, ఫుల్ పిత్త కఫ పర్సన్ అని ఒకళ్ళు అనలేము, పిత్త కఫ పర్సన్ అని ఒకళ్ళు అనలేము అనమాట. అది వేరియేషన్స్ వాళ్ళలో ఉండే పర్సంటేజ్ని బట్టి, పరిస్థితులను బట్టి, సీజన్ని బట్టి కూడా కొంచెం మారుతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ ఈ టైంలో అనుకోండి, పిత్తం అందరికీ కామన్గా ఉంటుంది, రైజ్ అయిపోతుంటుంది అనమాట పిత్త వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మార్నింగ్ 11 తర్వాత
ఏం తినకుండా ఉన్నారనుకో, ప్రొద్దున నుంచి ఏం తినకపోతే 11 తర్వాత వాళ్ళకి ఇంకా తల తిరిగిపోతున్నట్టుగా పెయింటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఆ టైంలో తప్పనిసరిగా తినేయాలి వాళ్ళు 11 నుంచి 1 గంట లోపల, అంటే పీక్ సమ్మర్ ఎండ కదా, ఆ టైంలో తినేయాలి. అట్లా చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి, అవి మాకు మెయిన్ కీ పాయింట్స్ అనమాట. ఇదివరకైతే నేను ఇలా పల్స్ చూసి వాతపిత్త కఫాలు ఇవన్నీ అసెస్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు బై ఎక్స్పీరియన్స్, గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. ఫోన్లో మీరు మాట్లాడినా ఒక్క మాట మీరు మాట్లాడితే మీరు ఏ కాన్స్టిట్యూషనో నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏ డిసీజెస్ వస్తాయి అంటే వాత వ్యాధులు ఒక 40 రకాలు, పిత్త వ్యాధులు ఒక 20 రకాలు, కఫ వ్యాధులు ఒక 20 రకాలు, ఇట్లా ఉంటుంది అనమాట మా క్యాడర్. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఏ అందులోకి వెళ్తారు, ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, స్ట్రెస్ని తీసుకుంటారా, లేకపోతే కొంతమంది స్ట్రెస్ని అసలు ఏం తీసుకోరు కదా, కొంతమంది ఊరికే గాలిని పోయి స్ట్రెస్ని కూడా వీళ్ళే మోసేస్తుంటారు. అట్లా అవన్నీ అర్థమైపోతాయి. కాబట్టి మనం ఫోన్లో కూడా కౌన్సిలింగ్ చేసేసి చక్కగా మంచి మందులు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసినా కూడా చాలా జబ్బులు తగ్గించేయచ్చు మనం, మందుల వరకు అక్కర్లేదు. ఓకే, అంటే ఈ దోషాలతో వాళ్ళ బాడీ ఏంటి అనేది మీకు అర్థం, మైండ్ అండ్ బాడీ, మెంటల్ యాటిట్యూడ్ కూడా అర్థమైపోతుంది. చాలా మంది పేషెంట్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెయ్యలే నా మొహాన్ని పడేసి చెప్పుకొని చూద్దాం అంటారు. నాకు ఛాలెంజ్ అనమాట, వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, వాళ్ళ జబ్బు ఏంటి నేను చెప్పాలన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం. చెప్పినంటనే షాక్ అయిపోతారు, ఇంకా అసలు మామూలుగా మెస్మరైజ్ అయిపోతారు అనమాట. ఇంకా మళ్ళీ మాట్లాడరు. వచ్చినప్పుడు ఎంత బిల్డప్తో వస్తారు, నేను 500 రూపాయలు కన్సల్టేషన్ కట్టాను, 1000 రూపాయలు కన్సల్టేషన్ కట్టాను, నువ్వే చెప్పుకో ఏం చెప్పుకుంటావు అన్నట్టు చెయ్యాలి, నా మొహాన్ని పడేసి కూర్చుంటారు. ఇలా చూసి ఇలా మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి వెంటనే ఇంకా కామ్ అయిపోతారు, ఇక ఏది చెప్తే అది ఫాలో అయిపోతారు అనమాట. అంత నాడిని పట్టుకుని ఆ విధంగా ఐడెంటిఫై చేయటం ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఈ వాతపిత్త కఫాలు అనేవి 3 దోషాలకి 3 వేళ్ళు పెట్టుకుంటాం అలాగా. అందులో మళ్ళీ ఒక్కొక్క వేలుకి 5 పార్ట్స్ చేసుకుంటాం. అంటే వాతం ఉందనుకోండి 5 రకాల వాతాలు, పిత్తలు అంటే 5 రకాల పిత్తాలు, అందులో సబ్ టైటిల్స్ అనమాట. కఫ అంటే 5 టైప్స్. దాన్ని బట్టి ఎక్కడ ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే దాన్ని బట్టి అసలు వాళ్ళు వచ్చినట్టే వాళ్ళ యాటిట్యూడ్ మనకు అర్థమైపోద్ది, పల్స్ వరకు అక్కర్లా. అంటే ఆయుర్వేదంలో దర్శనం, స్పర్శనం, ప్రశ్న అని 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. దర్శనం అంటే వాళ్ళు చూసినట్టునే మన జబ్బు ఏంటో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో మనకు తెలిసిపోద్ది. పల్స్ అనేది సెకండరీ అనమాట. తర్వాత ప్రశ్న, మీకు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. కొంతమంది అసలు జబ్బు ఏంటో చెప్పరు మనకి, మనం కనిపెట్టాల్సింది. అసలు ఎంత వాళ్ళ నోట్లోంచి నిజం అనేది చెప్పించలేము అనమాట. తగ్గిందా అని రోజు అడిగినా తగ్గలేదని చెప్తారు. ఏదో లేండి అప్పుడే ఎందుకు తగ్గుద్ది అంటారు. పుట్టిది ఆల్రెడీ చాలా తగ్గిపోయి ఉంటుంది వాళ్ళకి, అయినా చెప్పరు, ఒప్పుకోరు. ఎవరో కాదు, మా అమ్మగారు కూడా అంతే, అప్పుడే తగ్గుద్ది ఏంటి ఎప్పటి నుంచో ఉన్నది ఏదోలే అంటారు. నాకు అర్థమైపోద్ది తగ్గింది, లేకపోతే ఎందుకు వస్తుంది రెండోసారి అనుకుంటా. అది యాటిట్యూడ్ అనమాట, ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కలా ఉంటుంది.